డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు కదా, అదనమాట. నేను చిన్నప్పటి నుంచి మా మదర్ కంటే కూడా గారాబం మా నాన్నది ఎక్కువ. ఇంట్లో పెద్ద బిడ్డ అయినా నేనంటే చాలా ఇష్టం. సో నాకు ఏ ప్రాబ్లం కూడా ఏం తెలియనిచ్చేది కాదు. సో మా మదర్ మా నాన్న అంటే పెళ్ళి వరకు కూడా చాలా బాగా అంటే ఏడ్చాడు. నా పెళ్ళిలోనే ఏడ్చింది మా నాన్న. అంత బాగా చూసుకున్నారు, పెళ్ళి వరకు చూసుకున్నారు. ఆ తర్వాత ఆయన రెస్పాన్సిబిలిటీస్లో ఆయన ఇంకా పడిపోయినారు. నాకు ఒక రకమైన కొంచెం బాధ, కోపం ఉండేది. పెళ్ళి తర్వాత ఏంటిది, ఏంటి ఎలా ఉన్నాను ఏంటని కూడా పెద్ద పట్టించుకోడు, అది ఇది అని చెప్పేసి. సరే ఆయనకి కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. పెళ్ళిళ్ళు కానీ చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు వీళ్ళందరివి కూడా తీసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఇట్లా అంతా. సరే మదర్ డెత్ అయిన తర్వాత కూడా నేనేంటంటే మా అమ్మ చనిపోయిన తర్వాత ఒక టైంలో ఆయన్ని బలవంతంగా లాక్కోవడానికి ట్రై చేసిన. ఆయన మెకానిక్, అరే ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉండాలి, ఇప్పుడు కూడా ఏంది అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు, ఆయన్నే ఒక ఇన్సెక్యూరిటీలో ఉంచేసుకున్నారు, ఎవరి దగ్గర ఉండరు, ఏంది ఇది, ఇప్పటికైనా ఆయన బాగుండాలి కదా. ఇట్లానే నేను గొడవలు ఎప్పుడు మా నాన్న రివర్స్లో ఒక్క మాట అనేదాన్ని కాదు, రివర్స్ అయిపోయినాను. గొడవల వరకు వెళ్ళిపోయింది అనమాట. నేను ఒక వీడియోలో కూడా అందుకే ఒక 2 years బ్యాక్ ఇన్స్టాలో సారీ నాన్న అని పెట్టిన. సారీ నాన్న అని పెట్టింది ఏంటంటే అది నా గిల్ట్కి పెట్టిన అనమాట. సో అట్లా గొడవలు అయినాయి. 2 ఏళ్ళు వదిలేసిన. ఈయన చెప్పిన మాట వినట్లేదు, మూర్ఖంగా ఉన్నారని వదిలేసిన. నాకు ఒక పక్క కోపం ఏంటంటే, అరే ఈ అన్ని రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసిన, ఆయన నన్ను పట్టించుకోకపోయినా నేను ఆయన చూసుకుంటున్నా, ఆయన మంచి కోసమే కదా, ఈయన ఎందుకు ఇట్లా ఎవరి దగ్గరికి రారు, ఏదో మూర్ఖంగా ఉండిపోతారు ఇట్లా అనుకునేదాన్ని. మళ్ళీ మాకు ఒక టేసేవారు అనమాట చిన్నప్పటి నుంచి, మీ అందరికి గవర్నమెంట్ చదువులే, మీరందరూ బాగా చదువుకున్నారు, మీ నాన్న ఏమి చదివించింది ఏం కాదు, మీది ఫ్రీ సీట్స్, మీ నలుగురు మంచి హైయర్ ఎడ్యుకేషన్, ఫ్రీ సీట్స్ ఇట్లా అని. సో అందరూ మాది కూడా ఫ్రీ సీట్సే కదా అని ఒక దాంట్లో ఉంటే, నేను మాత్రం లేదు మా నాన్న చేసాం మా నాన్న వలన ఇట్లనే ఉండేది. నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న టైంలో నాకు నా ఎడ్యుకేషనే నాకు హెల్ప్ అయింది. దానివల్లనే నేను ఒక్కొక్కటి నేను క్లియర్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చిన. ఆ దాంట్లో ఒక్కొక్కళ్ళని నేను చదివించుకుంటే, ఎడ్యుకేషన్కి ముఖ్యంగా అమ్మాయిల ఎడ్యుకేషన్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చదివిస్తున్నానంటే దీనికోసం, వాళ్ళకంటే చదువు ఉంటే బాగుపడతారని. సో వీళ్ళని చదివించే టైంలో ఒక్కొక్కరు, అక్క ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అక్క ఈ ఫీజు కట్టాలి, అక్క నాకు ఇది కావాలి, అక్క నేను వాళ్ళంతా ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు నేను వెళ్ళాలి, ఇలా ఇచ్చేటప్పుడు ప్రతిసారి వాళ్ళ కోసం నేను ఇక్కడ ఎర్న్ చేసుకుంటా నేను పెడుతుంటే, అరే మా నాన్న నాకు చిన్న కష్టం తెలియనిలే. అండ్ ఇంకొకటి అసలైన టైం చిన్నప్పుడు మనం చెయ్యి వదిలేయకుండా పట్టుకొని వచ్చాడు. నాకు వాళ్ళ ప్రాబ్లం ఏవి కూడా నాకు తెలియలేదు. ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ఆయన కోసం ఎంత చేసినా కూడా వేస్ట్గా, అసలు 0 point కూడా సరిపోదు అనిపించింది. అండ్ ఎందుకు ఆయన మా దగ్గరికి రాలేదంటే, ఒక ఇన్సెక్యూరిటీ, ఆయనంతటా ఆయన స్వయంగా ఎదిగిన మనిషి కదా, రేపు పొద్దున నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైనా పోతుందేమో భయానికి ఉన్నానని అర్థమైంది. అప్పటి నుంచి ఆయనకు తగ్గట్టు నేను ఉండడం స్టార్ట్ చేశాను.